హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఎగ్ మంచూరియా రెసిపీని అయితే చూపించబోతున్నాను. రొటీన్ గా చేసే మంచూరియా కంటే కొంచెం డిఫరెంట్ గా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియాని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 6 గుడ్లను అయితే తీసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఎగ్ ని బాగా పొంగొచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా ఎగ్ ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కేక్ మౌల్డర్ ని తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డర్ లేకపోతే నార్మల్ స్టీల్ బౌల్లోకైనా ఎగ్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి బాగా బీట్ చేసుకున్న ఎగ్ ని అయితే వేసుకోవాలి. చాలా వరకు ఎగ్ మంచూరియాని ఎగ్ ని డైరెక్ట్ గా బాయిల్ చేసి చేస్తారండి. కానీ ఒక్కసారి ఇలా నేను చూపించిన విధంగా అయితే చేసి చూడండి, ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇడ్లీ స్ట్రీమర్ లో ఇలా ఒక ప్లేట్ ని పెట్టి లేదా డైరెక్ట్ గా ఏదైనా స్టాండ్ ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఎగ్ బౌల్ ని అయితే పెట్టేసుకోవాలండి. ఎగ్ ని లోపల పెట్టేశాక మూత పెట్టేసి 10 నుండి 12 నిమిషాల వరకు స్ట్రీమ్ చేసుకోవాలి. ఈ లోపు మనం ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కారం, టేస్ట్ కు సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అండ్ 2 లేదా 3 స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలండి. చివరిగా ఒక ఎగ్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎగ్ కోటింగ్ కి ఇలా ఈ కన్సిస్టెన్సీ లో ఉండేలా చూసుకోండి. అలాగని మరీ పల్చగాను అండ్ మరీ గట్టిగా ఉండకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ లో ఉండేలా చూసుకోండి. 12 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఎగ్ అయితే చాలా ఫ్లఫీగా చాలా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఈ ఎగ్ ని కొంచెం చల్లారాక ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకుందాం. ఎగ్ ని ఇలా బాగా బీట్ చేసి స్ట్రీమ్ చేసుకోవడం వల్ల ఎగ్ మంచూరియా సాఫ్ట్ గా స్పంజీగా వస్తుందండి. స్ట్రీమ్ చేసుకున్న ఎగ్ పూర్తిగా చల్లారాక ఇలా చిన్న చిన్న పీసెస్ లా అయితే కట్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం పెద్దవిగా అయితే అవుతాయండి. కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లానే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్ ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ లోకి అయితే వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఎగ్ ని కోట్ చేసుకున్నాక బాగా వేడవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా ఎగ్ పీసెస్ ని అయితే వేసుకోవాలి. ఎగ్ ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఇలా ఫ్రై అయ్యాక ఇంకొంచెం పెద్ద సైజులో అయితే అవుతాయండి. కాబట్టి కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ ని మీడియం ఫ్లేమ్ లోనే 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఎగ్ పీసెస్ ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిని లైట్ గా ఒక 20 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ లోనే వేయించుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అండ్ ఇలా నిలువుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలండి. ఇలా వీటిని లైట్ గా వేపుకున్నాక 2 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ అండ్ స్పైసీ రెడ్ చిల్లీ అండ్ టమాటో సాస్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం అండ్ టేస్ట్ కు సరిపడా సాల్ట్ ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని పోసి ఒక 10 సెకండ్స్ పాటు అలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ని అయితే వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు సాస్ అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఈ ఎగ్ మంచూరియా చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సాస్ అంతా ముక్కలకి బాగా పట్టాక కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ స్పంజీగా ఉండే ఎగ్ మంచూరియా అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.